అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు మంజుల అండి. ఏం చేస్తారు? నేను మామూలుగా హౌస్ వైఫ్ని అండ్ బయట బిజినెస్కి వెళ్తాను సార్. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ముగ్గురు పిల్లలండి. ఇద్దరు మరి ఈ రోజున ఇద్దరు పాప ఒక బాబు. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన అమలు చేస్తామని చెప్పి అంటున్నారు. మరి ఈ రోజున 22వ తారీఖు ఈ రోజున ప్రతి ఇంటికి నేను డబ్బులు వేస్తానని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు డబ్బులు పడినాయా? పడ్డాయి సార్. మాకు ఎంత పడినాయి? మాకు ముగ్గురు పిల్లలకి పడ్డాయి. ముగ్గురు పిల్లలకి. అంటే మరి మీకు ఆ డబ్బులు ఎలా ఉపయోగపడతాయి అనుకోవచ్చు? ఎడ్యుకేషన్ పరంగా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. మా పిల్లల ముగ్గురికి ఎడ్యుకేషన్ పరంగా ఉపయోగపడుతున్నాయి. మేము కట్టుకునే ఫీజుల్లో మేము 10,000 కట్టుకునే చోట 5,000 మాకు ఉపయోగపడుతున్నాయి సార్. అందుకని మాకు హ్యాపీ. అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమలు చేస్తానని చెప్పి ఆయన మాట్లాడే అమ్మఒడి. మరి గతంలో ఎంతమంది పిల్లలకి పడి ఇప్పుడు ముగ్గురు పిల్లలకి చెప్పండి అని చెప్పి మీరు అంటున్నారు. మరి గతంలో ఏంటమ్మా పరిస్థితి? గతంలో అయితే ముగ్గురు పిల్లలకి అన్నారు కానీ మాకు ఒక పాపకే పడ్డాయి. మాకు ముగ్గురు పిల్లలకి పడలేదు. ఇప్పుడైతే ముగ్గురు పిల్లలకి పడుతున్నాయి మాకు. అంటే మీకు చేదురు సాయంగా చంద్రబాబు గారు ఏదైతే ఇచ్చిన డబ్బులు ఒక సాయంగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చా? అవును సార్, చాలా ఉపయోగపడుతున్నాయి మాకు. చాలా అంటే ఇంకా చెప్పము, మాకు అంతా చంద్రబాబు గారి దయ వల్ల మాకు పర్వాలేదు, హ్యాపీగానే ఉంది మా కుటుంబం ఇప్పుడు. ఎలా ఉంది మరి ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది సార్. మంగళగిరిలో అయితే ఇంకా బాగుంది. లోకేష్ గారి కుటుంబ ప్రభుత్వం చాలా బాగుంది. అంటే ఇక్కడ పథకాలు ఏమీ ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కానీ చెప్పిన మాటలు ఒకటి చేసేది ఒకటి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదేం లేదు సార్, బాగానే చేస్తున్నారు. ఇంతకు ముందున్న మంగళగిరికి ఇప్పుడున్న మంగళగిరికి చాలా డెవలప్మెంట్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మంగళగిరి నా పుట్టిల్లు ఇదే. చాలా డెవలప్మెంట్ ఉంది మాకు. అంటే ఎలాంటి మార్పులు గమనించారు మీరు? చాలా రోడ్లు కానీ స్కూల్ కానీ అన్నీ ఎనీథింగ్ అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి మాకు. డెవలప్మెంట్ చాలా బాగుంది. హాస్పిటల్స్ కూడా ఇంకా చాలా బాగున్నాయి. రోడ్లు కూడా చాలా బాగా కట్టిస్తున్నారు మాకు. మరి ఇలాగే కానీ పనిచేస్తే కూటమి ప్రభుత్వం 2029లో గెలుస్తుందా? నారా లోకేష్ గారే మళ్ళీ వస్తారు, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ వస్తారు. పక్కనేమో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈసారి 2029లో 3 పార్టీలు కదా 30 పార్టీలు కలిసిన మా విజయాన్ని ఎవరో ఆపలేరు. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం కృషి చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మహిళ పెద్ద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు, గెలిపిస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు అంత పెద్దగా అయితే తెలియదు కానీ సార్, నేనైతే తెలిసింది ఏంటంటే నాకు తెలుగుదేశం పార్టీ తరఫున మాకు చేయూతనైతే బాగా అందింది. అంటే ఎందుకమ్మా టీడీపీ ప్రభుత్వం అంటే అంత నమ్మకం ఏంటి అసలు మీకు? నమ్మకం అంటే ఏం లేదు సార్, మనకు అందిన ఆదాయాన్ని బట్టే, మాకు వచ్చిన ఉపాధిని బట్టే మనకి తెలుస్తుంది. అలాగే అప్పుడున్నప్పుడు ముగ్గురు పిల్లలు కానీ హామీ ఇచ్చారు కానీ ఒక పాపకే వచ్చింది. ఇప్పుడు మా ముగ్గురు పిల్లలకే వస్తున్నాయి. దాన్ని బట్టి అదే తేడా, దానికి దీనికి ఉన్న తేడా. అవును సార్, చాలా హ్యాపీగా ఉంది. మాకు ఆ హయాంలో వచ్చింది ఒకటి. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ చాలా హ్యాపీ. మేము వాళ్ళిద్దరికి మేము హ్యాపీగా ఉంటున్నాం. ఎలా అనిపిస్తుందమ్మా మరి మీకు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందన అమలు అవుతుంది అని చెప్పి మీకు అకౌంట్లో డబ్బులు వేయటం ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్ గుర్తుంచుకొని మమ్మల్ని మా బాధ అర్థం చేసుకొని వేసిన చాలా వందనాలండి. నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడికి చాలా వందనాలండి. మేము చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడ్డాం. ఈసారి తల్లికి వందనం పడుతుంది, చాలా సంతోషంగా ఉందండి మాకు. అంటే ఎంత అవుతుంది బయట స్కూల్స్లో చదివిస్తే ఎంత అవుతుంది మీకు? 10,000 అవుతుంది. పెద్ద అబ్బాయి 8 చదువుతున్నాడు, చిన్న అబ్బాయి 7 చదువుతున్నాడు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది, జీతాలు కూడా సరిపోవట్లేదండి మాకు. ఈ వేసిన చాలా సంతోషంగా ఉందండి. అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానని చెప్పారు. మరి గతంలో పడినాయమ్మా మీకు? గతంలో అంటే ఇద్దరికి వేస్తాను, ఒక్కరికే వేశారు. మరి ఇప్పుడు ఇద్దరికి పడి? ఇద్దరికి పడి. మీ దగ్గర పడి అంటే ప్రూఫ్ ఏంటి అసలు? మెసేజ్ వచ్చింది, చూపించండి, మెసేజ్ చూపించండి. ఇదిగో నా దగ్గర ఆధారం కూడా ఉందండి. రాత్రి మెసేజ్ వచ్చిందండి, 9:41 పడిందండి. అంటే ఎలా అనిపిస్తుందమ్మా ఫైనల్గా మీరు అనుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు మీకు తల్లికి వందన అమౌంట్ ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది అసలు ఫైనల్గా? గుర్తించి చేసినందుకు చాలా వందనాలు, చాలా సంతోషంగా ఉందండి. నేను చెప్పబోయేది లాస్ట్ ఏంటంటే నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడికి నా వందనాలండి. అమ్మా మీ పేరు? రమణ. ఏం చేస్తారు? శానిటరీ వర్కర్ నేను. ఏంటి మరి ఈ ప్రభుత్వం గురించి మీ ఒపీనియన్ అంటే? మరి ఈ రోజున మీలాంటి వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం అమలు అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మాకు ఏమీ సదుపాయాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు ఇస్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లల ఫీజులు కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది, మాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు ఇద్దరండి. ఏం చదువుతున్నారు? 7th, 2nd క్లాస్ బాబు. ఇద్దరికి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకం అమలు చేస్తారని నమ్ముతున్నారా మీరు?
అమలు చేశారు కాబట్టి నమ్ముతున్నాము. ఆయన ఇచ్చారు కదా మాట పడతాయని భరోసా ఇచ్చాడు కాబట్టి మేము నమ్ముతున్నాము. చాలా సంతోషంగా ఉంది. అంటే ఓ పక్కన కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ పథకాలు ఏమి అమలు పరచలేడు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అవన్నీ మనకు తెలియదండి. చేస్తారని అయితే చేస్తారో అనేది నమ్మకం ఉంది. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు లక్ష్మి అండి. ఏం చేస్తారు లక్ష్మి గారు? నేను ఇళ్ళలో పనికి వెళ్తానండి. ఏంటి ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 బిడ్డలు అండి, 2 పాపలే. మరి ఈ రోజున తల్లికి వందన వేస్తా అని చెప్పి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి వేసారండి, 13,000 వేశారు. మనవరాలకి వేసారండి, కూతురు బిడ్డ ఫస్ట్ క్లాస్కి వెళ్తుందండి. ఫస్ట్ క్లాస్. ఎలా అనిపిస్తుందమ్మా మరి మీ అకౌంట్లో 11,000 పడటం? పడినాక సంతోషం అనిపిస్తుందండి. పర్వాలేదు. కాకపోతే మేము పేదవాళ్ళం అండి, మాకేం లేదండి. అసలు కూలి చేసి బతకడమైనా మేము చాలా పేదవాళ్ళము, ఏమి లేదు. ఆ పేదరికానికి కూడా బయట చదువుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. మరి ఆ ఖర్చుకు సంబంధం లేకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం రాగా తల్లికి వందన డబ్బులు 13,000 అకౌంట్లో మీ అకౌంట్లో పడటం ఎలా అనిపిస్తుంది అసలు? సంతోషం అనిపిస్తుందండి.